ఉన్నంత వరకు, నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవు. ఏ కాడికి నువ్వే ట్రై చేస్తుంటావు. ఎప్పుడైతే నీ మీద నీకున్న విశ్వాసం విరిగిపోయిద్దో ఇంకా గతి లేదు, ఇక దేవుని మీదే విశ్వాసం ఉంచాలి. మరి ఆ స్థితికి ఒక పట్టాన నువ్వు నేను వస్తావా? మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మన విద్య మీద, మన చురుకుదనం మీద, మన నైపుణ్యం మీద మనకెంత నమ్మకమో. అప్పుడప్పుడు చాలాసార్లు ఇతరులతో కూడా డైలాగులు వేసాం. నేను మామూలు దాన్ని కాదు, నేను మామూలోడిని కాదు అంటే అర్థం ఏందనుకున్నా, పెద్ద ముదురునని. ఈ డైలాగు నీ పక్కనోడు కాదు, నువ్వు చెప్పినోడు కాదు, ఆ పైన ఉన్నోడు కూడా వింటాడు. నేను మామూలోని కాదురో అనగానే, నిజమేరా నువ్వు మామూలోడి కాదు, నిన్ను మామూలోని నేను చేస్తాగా. స్తోత్రం. హలో. నేను మామూలు దాన్ని కాదంటే నేను చేస్తాగమ్మా, నిన్ను మామూలు దాన్ని చేస్తా, ఖాళీ చేస్తాగా అనుకుంటా. మనందరం వాడామా లేదా ఈ డైలాగ్? అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది వాడారు? లైఫ్లో ఒక్కసారి కూడా వాడలేదా? నేనేం పిచ్చిదాన్ని అనుకున్నావా? నేనేం తిక్కలోని అనుకున్నావా? నాకేం తెలివి లేదు అనుకున్నావా? నేనేం అమాయకుడిని అనుకున్నావా? అమాయకురాలను అనుకున్నావా? నేను మామూలు దాన్ని అనుకున్నావా? మామూలోని అనుకున్నావా? వాయమ్మో ఎంత ముదురో. ఈ డైలాగులన్నీ మనం వేసాం. ఇందులో ఏదో ఒక టైపులోనైనా వేసుకుంటాం డైలాగ్ ఇలా. మరి ఇప్పుడు నువ్వు మామూలుడి కాదు, మామూలు దాని కాదు, నిజమే, అదొకప్పుడు. ఇప్పుడు కూడా అంతే ఉన్నావా? ఇప్పుడు డైలాగ్ మారిపోయింది. నువ్వు మామూలు దానివి కాదమ్మా, అమ్మో అన్నారు అనుకో, ఏముందమ్మా? నువ్వు మామూలుడి కాదు, అయ్యో అబ్బో అన్నారు అనుకో, ఏముందా? అయిపోయింది, అడేం లేదు. ఎందుకంటే నీలో ఆయన శక్తి నింపాలి, నీలో ఆయన జ్ఞానాన్ని నింపాలి, ఆయన వివేకాన్ని నింపాలి, ఆయన బలమును నింపాలి. దానికి నిన్ను దేవుడు ఖాళీ చేయాలి. అలాగా ఒక సంఘాన్ని దేవుడు కట్టాలనుకున్నప్పుడు, ఒక సమాజాన్ని దేవుడు ఉజ్జీవింపజేయాలనుకున్నప్పుడు అలా ప్రత్యేకంగా చర్య తీసుకుని కొన్ని పాత్రలను ఖాళీ చేసి తన శక్తితో నింపి వాళ్ళని రెడీ చేసుకుంటాడు దేవుడు.